ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. జిల్లాలోని ఓ నియోజకవర్గంలో అబ్బాయి బాబాయ్ మధ్య పోరు రక్తి కట్టిస్తోంది. అబ్బాయికి ఈసారైనా నామినేటెడ్ పదవి దక్కుతుందా? ఇందుకీ బాబాయ్పై అబ్బాయి ఎందుకు అసంతృప్తితో రగిలిపోతున్నారు? కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో బాబాయ్ వర్సెస్ అబ్బాయి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఏంటి? వాచ్ ఇట్. ఉమ్మడి కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం పేరు వినగానే ఒకప్పటి ఫ్యాక్షన్ గొడవలే గుర్తుకొస్తాయి. ఈ నియోజకవర్గంలో నిత్యం ఏదో ఒక ఫ్యాక్షన్ గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఇటీవల ఫ్యాక్షన్ నేతలు ఒకే వేదిక పైకి వచ్చారు. వారిద్దరూ ఒకే పార్టీలో ఉండడంతో ఇక ఫ్యాక్షన్ గొడవలు ఉండవని అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇది కొంతకాలమే అని తెలియక తిరిగి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఫ్యాక్షన్ కథ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే కుటుంబంలో ఉంటూ ఒకే పార్టీలో ఉన్న బాబాయ్ అబ్బాయిల మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మొన్నటి ఎన్నికల్లో బాబాయ్ బీజేపీలో ఉండగా అబ్బాయి టీడీపీలో ఉన్నాడు. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా జమ్మలమడుగు టికెట్ను బాబాయ్కి కేటాయించడంతో అప్పటి నుంచి టీడీపీలో ఉన్న అబ్బాయిలో అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి. ఖచ్చితంగా జమ్మలమడుగు సీటును గెలుస్తానని అబ్బాయి దేవగుడి భూపేష్ రెడ్డి ఎన్నికల కంటే ముందే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ వైసీపీ వేసే ప్రతి తప్పటడుగును తనకు అనుకూలంగా టీడీపీ ఓటు బ్యాంకుగా మలుచుకున్నప్పటికీ అనూహ్యంగా జమ్మలమడుగు నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా బాబాయ్ చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి విజయం సాధించారు. అయితే జమ్మలమడుగు టికెట్ను కోల్పోయిన అబ్బాయి తనకు ఖచ్చితంగా నామినేటెడ్ పదవి వస్తుందని ఆశపడినా టీడీపీ అధిష్టానం మాత్రం ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో అబ్బాయితో పాటు ఆయన వర్గం కూడా పెదవి విరుస్తున్నారట. ఎమ్మెల్యేగా ఉన్న బాబాయ్ ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గంలో పట్టు సాధించి ఆ ప్రాంత ప్రజలందరినీ తన వైపు తిప్పుకోవడం ప్రస్తుతం అబ్బాయికి మింగుడు పడ్డం లేదట. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జమ్మలమడుగులో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకే ఇంటిలో ఉంటున్న బాబాయ్ అబ్బాయిల మధ్య ఆధిపత్య పోరు రసవత్తరంగా నడుస్తుండటంతో కూటమి కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. ఇటీవల థర్మల్ ప్రాజెక్టు వద్ద ఉచిత ఫ్లైయాష్ వివాదంలో బాబాయ్ అబ్బాయి వర్గాలు నువ్వానేనా అంటూ తలపడ్డారు. ఆధిపత్యం మాదంటే మాదంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా విసురుకున్నారని సమాచారం. అయితే కొద్ది రోజుల్లోనే 4వసారి నామినేటెడ్ పదవులు ప్రకటిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఈసారైనా అబ్బాయికి సముచిత స్థానం వస్తుందా లేదా అని అబ్బాయి వర్గం ఎదురు చూస్తోంది. భూపేష్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పించకపోతే జమ్మలమడుగులో రాజకీయం ఒకే కుటుంబంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి వెళ్లే పరిస్థితులున్నాయన్న టాక్ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అబ్బాయికి ఇచ్చిన మాటను టీడీపీ నిలబెట్టుకుని ఎలాంటి స్థానం కల్పిస్తుంది అన్న ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ మంచి స్థానమే కల్పిస్తే కూటమి నేతల మధ్య పోటీ ఎలా ఉండబోతోంది అన్నది చర్చనీయాంశంగా మారింది. మరికొద్ది రోజుల్లో ప్రకటించనున్న నామినేటెడ్ పదవుల్లో బాబాయ్ అబ్బాయిల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్నది బహిర్గతం కానుంది.